దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో మనమందరం తెలుగు భాషాభివృద్ధికి పునరంకితం కావాలని సాహితీ లోకం పిలుపునిచ్చింది. శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం తెలుగు వల్లభుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ 500 ఏళ్ల నాడే తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్టత ఖ్యాతిని కల్పించిన తెలుగు జాతి కీర్తి పతాక రాయల వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత యావత్ తెలుగు జాతిపై ఉందని అన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం వంటి లలిత కళను కృష్ణరాయల పరిపాలనా యుగం స్వర్ణయుగం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగభైరవ ఆదినారాయణ, లలిత కళా అకాడమీ అధ్యక్షులు డాక్టర్ సంతవెల్లూరి కోటేశ్వరరావు, కళామిత్ర మండలి జాతీయ లోగిలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, బీరం వరుణ, వి రత్నం, బొమ్మరాజు, మారుతి, భాస్కర్ శర్మ, అనుమల మహేంద్ర కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వల్లభుడు, ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈ రోజున శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో రంగరాయుడు చెరువు సమీపాన వెలసి ఉన్న కృష్ణదేవరాయల విగ్రహానికి మేమందరం వివిధ సంఘాల, సాహితీ సంఘాల ప్రతినిధులందరితో కలిసి ఈ రోజున పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాము. ఈ రోజున 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు వెలుగునిచ్చి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం జయంతి. అదేవిధంగా సర్వజీవ ప్రాణి కోటికి మనుగడకు ఆధారభూతమైన ఆ గురునారాయణుడి మూర్తి జయంతి కూడా ఈరోజే కావటం కాకతాళీయమే కావచ్చు. కానీ మరి ఈ ఇద్దరు కూడా ఒకరు ప్రపంచాన్ని వెలుగునిస్తే మరొకరు తెలుగు భాషకు వెలుగునిచ్చారు. ఆయన కాలంలో, కృష్ణదేవరాయల కాలంలో రాజ్యపాలనకి ఏ విధంగా విలువనిచ్చారో అదే స్థాయిలో సాహితీ పోషణకు విలువనిచ్చి యుద్ధ విరామ సమయాల్లో అష్ట దిగ్గజ కవులను తీసుకువెళ్ళి అక్కడ కవితా గోష్ఠులను, సాహితీ గోష్ఠులను నిర్వహించిన ఏకైక చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కృష్ణదేవరాయలు మాత్రమే చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన ఏ యుద్ధంలో కూడా ఓటమెరుగని చక్రవర్తి కాబట్టి సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా చరిత్రలో మరి ఘనతకెక్కారు. అటువంటి సందర్భంలో ఆ మహానుభావుడి గురించి మనం జీవించి ఉన్నంతకాలం భరించుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉన్నది. ఆయన యొక్క పూర్తిగా మనం అందరం తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే మరి రాస్తూ ఉందాం. అదేవిధంగా తెలుగు భాషను కాపాడుకోవడంలోనే ఆయనకి నిజమైన నివాళి అర్పిస్తున్నట్టుగా మనం భావిస్తూ
మరి ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుమూలలో ఉన్న తెలుగు వారందరూ కూడా రెండింటినీ కలిపి పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే అది శ్రీకృష్ణదేవరాయలు. అంటే సమాజంలో ఉన్నటువంటి రాగద్వేషాలని లేకపోతే ఆవేశాన్ని కళల ద్వారా సాహిత్యం ద్వారా వాటిని బయటకు పంపొచ్చు. అదేవిధంగా పరిపాలన ద్వారా ఒక పరిపాలకుడిగా యుద్ధ వీరుడిగా ఈ కళలను మిళితం చేయడం ద్వారా తన ప్రజారాజ్యమైన పరిపాలన అందించినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఈరోజు ఎంతోమంది రాజకీయవాదులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహానుభావుడు సందర్భంగా. అదే సందర్భంలో తెలుగు భాషకు ఆయన చేసినటువంటి కృషి కూడా ఈనాటి వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని, ఈ ప్రపంచం తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు ఉన్నంతకాలం శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్నారని తెలియజేసుకుంటూ కృష్ణదేవరాయలు అంటే ఒక కళా పోషణ, ఒక సాహిత్య పోషణ, గొప్ప పరిపాలన, దానితో పాటుగా చైత్రయాత్రలు, విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించడం, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు చరిత్రలో ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఒక గొప్ప పరిపాలకుడు ఆయన తప్పని సాహిత్య విషయానికి వచ్చినట్లయితే ఆయన గొప్ప సాహితీవేత్త, ఆయనతో పాటుగా గొప్ప సాహితీ పోషకుడు. అష్టదిగ్గజాలను పోషించడంతో పాటుగా ఆముక్త మాల్యద అనే ఒక విశిష్టమైనటువంటి గ్రంథాన్ని తెలుగులో రాసి ఆయన అజరావణమైనటువంటి అలాంటి మహానుభావుడు జగదేవరాజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తూ గుర్తు చేసుకోవడం అనేటువంటిది తెలుగు వాళ్ళ యొక్క అందరి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేరుస్తూ ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి సాహితీవేత్తలందరూ కూడా ఈరోజు ఇక్కడ చేరి వారి ఘనమైన నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం